నరసాపురం నుండి అరుణాచలం వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సేవను ఇకపై రెగ్యులర్ చేయడం జరిగిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరం టౌన్ స్టేషన్లో నరసాపురం టు అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ప్రకటించారు. ఇకపై సికింద్రాబాద్ జోన్తో సంబంధం కాకుండా విశాఖ సౌత్ జోన్ పరిధిలోనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయన్నారు. నరసాపురం టు చెన్నై వందే భారత్ రైలు ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతోందని చెప్పారు. భవిష్యత్తులో నరసాపురం నుండి వారణాసి వరకు కూడా రైలు సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. దీన్ని మరింతగా కూడా దీని ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులతో మాట్లాడాం. ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నదో సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నది మనకు మొన్నటి వరకు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జిఎంతో సమావేశం వారిని ఒప్పించడం జరిగింది. అయితే ఈలోపు ఏదైతే మన సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ హెడ్ క్వార్టర్గా జోన్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్తో మనకు సంబంధం లేదు. విశాఖ హెడ్ క్వార్టర్గా మన రైల్వేలు పనిచేస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. ఈ విభజన కారణంగా మరికొన్ని ట్రైన్స్ కొంత ఆలస్యం అవుతోంది. అంతేకాదు రేపు 10వ తారీఖున ఏదైతే నర్సపూర్ బెంగళూరు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉందో అది 10వ తారీఖు నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. దాన్ని కూడా రెగ్యులర్గా ట్రైన్ ఉంటుంది. నర్సపూర్ రెగ్యులర్ ట్రైన్గా మారిపోతూ ఉన్నది. ఈ రెగ్యులర్ ట్రైన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నాకు చెప్పాను. ఛార్జీల విషయంలో కానీ సమయం విషయంలో కానీ బోగీలు కూడా మంచి బోగీలు చేసేటువంటి స్పెషల్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం ఉండదు. రెగ్యులర్ ట్రైన్కి మంచి బోగీలు